అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్. నేను మక్కా మసీద్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము హోటల్ సింకా గ్రాండ్లో ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఈ ఊళ్ళకి సంబంధించిన అన్ని పార్టీలు వాళ్ళం ఏకమై ఒకే స్థానంలో కూర్చున్నాం. ఈరోజు ఇప్పుడు దాకా ప్రతి ప్రభుత్వం వచ్చే ముందు మా ముస్లిం సోదరులకి అవకాశం కల్పించండి అని, పొలిటికల్గా అవకాశం కల్పించండి అంటే ఎవరన్నా అది ఒక వంకలాగా తీసుకొని మీరు ఒకటే ఇవ్వండి, ఎందుకంటే మీలో పడదు, ఇలాంటి మాటలు చెప్పి మా ముస్లిమ్స్ని బుజ్జగించి ఈసారి అవకాశం అని దాటేశారు. దాటుతూ 72లో దీని గారికి ఇచ్చారు, 94లో రెహమాన్ గారికి ఇచ్చారు. అది 30 సంవత్సరాలు, అంతకుముందు 20, 30, 50 సంవత్సరాలు జరిగిపోయింది. 50 సంవత్సరాలు జరిగిపోయినా మా యొక్క సోదరుల్ని ప్రతి పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఏ పార్టీ వచ్చినా వాళ్ళని మా మనుషుల్ని వాడుకుంటూ వాళ్ళని పక్కన పెట్టాడు. సందర్భం రాగానే అవకాశం వచ్చి మా వాళ్ళు సీట్లు అడిగే స్థాయికి వస్తప్పటికల్లా మీరు మాకు అడగలేదు కదా ముందు, ఇలాంటి మాటలు చెప్పండి. మేము ఏర్పడి ఈరోజు పెళ్లి సంబంధాలు చూడడానికి కానీ, పెళ్ళిళ్ళు పేదమ్మాయికి పెళ్ళిళ్ళు చేయడం కానీ మా సొసైటీ తరఫున మేము చేస్తున్నామండి. ఇవాళ ఒక పేదమ్మాయికి ఈరోజు మా కమిటీ ద్వారాగా మా పెద్దలందరూ నిశ్చయించుకొని ఆ అమ్మాయికి మొత్తం ఉచితంగా భోజనాలు కానీ, మండపం కానీ, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కానీ, వాళ్ళకి ధన సాయం కానీ అన్నీ మా కమిటీ వారు సమకూర్చి వాళ్ళకి ఇచ్చి ఆ అమ్మాయి అబ్బాయిని ఒక నికా చేసి మేము ఈరోజు వాళ్ళు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే విధంగా ఏమన్నా ముస్లిమ్స్లో ఇంకా ఉంటే మా కమిటీ వాళ్ళు మా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు చెప్తే ఆ వాళ్ళందరూ ముందుకు వచ్చి ఏదో మంచి రోజు చూసి వాళ్ళకే కూడా మేము నికా చేస్తామండి, మేము అభివస్తాం. అదేవిధంగా పెళ్ళి పరిచయం అనేది ఇవాళ సుమారు 7-8 సార్లు మేము చేసామండి. అందులోనే ఈ సంబంధం అలా ఎన్నో పెళ్ళిళ్ళు అయిపోయాయి సార్. మొన్న మేము చేస్తే 25 సంబంధాలు కుదిరాయి. సోమత బట్టి వాళ్ళకి ధనసాయం లేకపోతే మా ధనసాయం కూడా సమకూర్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటానికి మా పెద్దలు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు సార్. ప్రతి ముస్లిమ్స్ అన్నోడు ఒక్కడే. మేమందరూ కూడా అల్లాని ప్రార్థిస్తున్నామండి. మేమందరం ఒకటే. ఎలాంటి టైంలో మేమందరూ కూడా ఒకటే అవుతామండి. పార్టీలు పక్కన పెడతాం. ఇలా పార్టీలతో మాకు సంబంధం లేదు. వెల్ఫేర్ సొసైటీ తరఫున ఒక పేద అమ్మాయికి పెళ్లి చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ తాలూకా సభ్యులు అందరూ కూడా చాలా చేస్తున్నారు. ఒక పెళ్లి వేదిక పెట్టి సంబంధాలు కూడా ఒకరికొకరు కుదుర్చుకోవడానికి కోసం ఇది గత 2 ఏళ్ళ నుండి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇది ఏంటంటే చాలా పుణ్య కార్యక్రమం. ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మన ఈ సభ్యులు తీసుకోవడం, అందులో ఈ మన ముస్లిమ్స్లో శుద్ధి కార్యక్రమం ఒకటి ఉంటుంది. శుద్ధి కార్యక్రమం ఇలాంటి మెయిన్ ఏంటంటే బీదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో వీళ్ళు ఏంటంటే పెళ్ళికి కావాల్సిన సామాగ్రి కూడాను వాళ్ళకి చేసి అన్నీ కూడాను పెళ్ళికి కావాల్సిన అన్ని సామాన్లు కూడా ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటున్నారంటే చాలా మంచి కార్యక్రమం.